భగవద్భక్తులందరికీ ప్రణామాలు అర్పించుకుంటూ, వైష్ణవ భక్తులందరికీ పంచాంగ ప్రణామాలు అర్పించుకుంటూ, పాదావందనాలు చేసుకుంటూ, ఆహ్, శిక్షా గురువులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మళ్ళీ ఇంకొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి మేము వచ్చాను. మనము కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారు రచించిన భగవద్గీత యథాతథం అనే పుస్తకంలో ఆయన ఎక్కువసార్లు ఉదాహరించిన పద్యాల్ని మన ఆచార్యులు క్రోడీకరించి మనకి 108 శ్లోకాల కింద ఇచ్చారు. అవి మనం తెలుసుకుంటూ ఇప్పుడు 91 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు 92వ శ్లోకం ఈరోజు తెలుసుకోవాలి. అది 14వ అధ్యాయంలో 27వ శ్లోకం. మనం కిందసారి 26వ శ్లోకం చెప్పుకున్నాము. అందులో మనం ముందరగా హరే కృష్ణ మంత్రం 11 సార్లు చేసుకుని మంగళాచరణాలు చేసుకుని ఈ విషయంలోకి వద్దాము. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. 11 సార్లే కాబట్టి మీరు కూడా నాతో చెప్పారని అనుకుంటున్నాను. హరే కృష్ణ. మంగళాచరణాలు. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం వరదన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాం సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంతా రాధా కృష్ణ నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్యతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వంఛాకల్పతరుభ్యశ్చ కృప. ఓం నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమప్రదాయ చ కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. వంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మూకం కరోతి వాచాలం భంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే
హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనము 92వ శ్లోకంలోకి వచ్చాము. అది 14వ అధ్యాయంలో 27వ శ్లోకం. మనం 26వ శ్లోకంలో భిన్న వ్యక్తిత్వాలు ఉంటాయని, జీవుడు భగవంతుని సేవ చేయాలి అంటే ఆ త్రిగుణాల నుంచి ముందరకు వెళ్ళాలి, త్రిగుణాలని అధిగమించి ముందరకు వెళ్తేనే భగవద్భక్తిలోకి ముందరకు వెళ్ళడానికి ఉంటుందని, భౌతిక కల్మషం నుండి విముక్తిని అయితేనే భక్తి చేయడానికి యోగ్యత వస్తుందని, ఇలాంటి విషయాలన్నీ మనం 26వ శ్లోకంలో తెలుసుకున్నాము. ఇప్పుడు 27వ శ్లోకం ఏంటో చూద్దాము. బ్రహ్మణో హి ప్రతిష్ఠాః అమృతం స్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్త్వైకాంతికస్య చ. బ్రహ్మణో హి ప్రతిష్ఠాహం అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్థైకాంతికస్య చ. హరే కృష్ణ. దీనికి ఈయన భావం ఏం చెప్పారో చూసి మనం గౌరాంగ దర్శన్ దాస్ చెప్పిన పద్యం, ఆయన చెప్పింది ఏదో చూసుకుని అప్పుడు ప్రభుపాదుల ద్వారా చెప్పిన భాష్యంలోకి వద్దాం. ముందుగా శిక్షాగురులు శ్రీహర్ష ఋషికేశ్ దాస్ ప్రభుజీ, రఘునాథపూర్ ప్రభుజీ, గోవర్ధనగిరి దాస్ ప్రభుజీ, రసరాణి మాతాజీ, రేవతి గోపి మాతాజీ, వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వాళ్ళు చెప్పగా విన్నవేవో నేను ఆకలింపు చేసుకున్న దాంట్లో, అందులో వాళ్ళు చెప్పింది కొంత అయితే, అందులో నేను ఆకలింపు చేసుకున్న కొంత అయితే, మళ్ళీ మీ ముందుకు పెట్టేది ఇంకొంత, అది అలా 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 తగ్గుకుంటూ వచ్చి కొంచెంగా మీ ముందుకి చేర్చడానికి ప్రయత్నిస్తాను. హరే కృష్ణ. దీని అర్థం, భావం ఏమంటున్నారంటే, ఇక అమృతమైనది, నశింపనిది, నిత్యమైనది, చరమ సుఖానికి సహజ స్థితి అయినది అనేటి నిరాకార బ్రహ్మముకు నేనే ఆధారము, ఆకారం లేని నిరాకార బ్రహ్మానికి కూడా నేనే ఆధారం అంటున్నారంటే, రూపముండి అన్ని గుణాలు ఉన్న దానికే కాకుండా నిరాకారం అనుకుని భావించే దానికి కూడా నేనే ఆధారాన్ని అని ఇక్కడ చెప్తున్నారు. మరి దీనికి గౌరాంగ ఏమని చెప్తున్నారో చూద్దాము. బ్రహ్మణో హి ప్రతిష్ఠాహం, నిరాకార బ్రహ్మమునకు నేనే మూలాధారమును, అమృతస్య వ్యయస్య చ, అమరమును అనస్వరములు, శాశ్వతస్య చ ధర్మస్య, శాశ్వతమును సహజ స్థితియును, సుఖస్థైకాంతి కన్యచ, పరమానందమునకు వేదిక నేనే అయ్యున్నాను. మానవుడు బ్రహ్మమును పొందు స్థాయిని చేరినప్పుడు, అనగా భౌతిక ప్రకృతి గుణముల బంధముల నుండి విడిపడినప్పుడు, అతడు పరబ్రహ్మమును, దేవాదేవుని లేదా శ్రీకృష్ణుని భక్తియుక్త సేవ నుండించుటకు అర్హత కలిగిన వానిగా పరిగణింపబడును. మనము మానవుడు ప్రయత్నపూర్వకంగా బ్రహ్మమును పొందు స్థాయికి చేరినప్పుడు, అంటే భౌతిక ప్రపంచం త్రిగుణాల నుండి బంధం నుండి విడిపడినప్పుడు మాత్రమే ఆ దేవాదేవుని చేరడానికి, భక్తియుత సేవ చేరడానికి మార్గమైన భక్తియుత సేవకి చేయడానికి అర్హత కలిగినట్లుగా మనం భావించాలి అంటున్నారు అనమాట. కృష్ణ చెప్తున్నాడు. అలాగా దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అనుభూతి చెందుటకు తోడ్పడు శాశ్వతమైన భక్తి యోగ విధానమునకు ఆ శ్రీకృష్ణుడే మూలాధారమై ఉన్నాడు. శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్న భాష్యంలో ఇది, గౌరాంగ దాస్ చెప్తున్న భావంలో ఇది. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అనుభూతి చెందుటకు తోడ్పడు శాశ్వతమైన భక్తి యోగ విధానమును. మనకి మిగతా యోగాలన్నీ ఎలా ఉన్నా కూడా భక్తి యోగం మాత్రం మనకి శాశ్వతంగా ఆయన దగ్గరకు చేర్చడానికి ఒక మార్గంలాగా పనిచేస్తుంది. మిగతా యోగాల ద్వారా మనం భగవంతుని చేరాలన్నా కూడా అది శాశ్వతమైన స్థితిని మనకి కలిగించదు. బ్రహ్మము మరియు పరమాత్మ రెండును దేవాదిదేవుడైన శ్రీకృష్ణునిదే కలవు కాబట్టి బ్రహ్మానుభవ స్థితిని పొందుట లేదా శాశ్వతత్వం అనేది శ్రీకృష్ణుని పట్ల చేయు భక్తియుక్త సేవనందే కలదు. బ్రహ్మము అతనే, పరమాత్మ అతనే, ఇద్దరు అతనే కాబట్టి బ్రహ్మానుభవ స్థితి మనం పొందాలంటే కనుకైతే, లేదా శాశ్వతంగా ఆయన దగ్గర ఉండాలి అనుకుంటే కనుకైతే శ్రీకృష్ణుని గురించి మనం చేసే భక్తియుక్త సేవలోనే దాని మీదే అది ఆధారపడి ఉంటుంది. అట్టి స్థితిని భక్తుడు అంతకు మునిపే చేరుకుని ఉండును. నిష్కళంకమైన భక్తిని ఆనందానికి కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడే మూలాధారము. భక్తి చేసే స్థితికి మనకు ముందరే మనం వచ్చినా కూడా ఆ భగవంతుని చేరుకోవడానికి మాత్రం శ్రీకృష్ణుని యొక్క ధామాన్ని చేరుకున్నప్పుడు ఉండే ఆ నిష్కళంకమైన ఆనందానికి మాత్రం శ్రీకృష్ణుడు భగవానుడే మూలాధారం అని ఇక్కడ గౌరాంగ దర్శన్ దాస్ చెప్పిన దాంట్లో గీతా సుబోధినిలో చెప్తున్నారు. మరి ఇంక మన భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్పారో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. భాష్యము: అమృతత్వము, అవినాశత్వము, నిత్యత్వము, సుఖము అనేవి బ్రహ్మం యొక్క సహజ స్థితి. ఇవన్నీ బ్రహ్మానికి ఉండే లక్షణాలు. బ్రహ్మమే ఆధ్యాత్మిక అనుభూతికి ఆరంభము.
అది బ్రహ్మ మనం 26 శ్లోకాల్లో ఆ బ్రహ్మస్థితికి చేరితేనే ఆత్మ ఆధ్యాత్మిక అనుభూతి అనేది మనకు కలుగుతుంది అని తెలుసుకున్నాం కదా. మళ్ళీ చెప్తున్నారు అది. దివ్యానుభూతికి రెండవ స్థితి అయిన పరమాత్ముడు మధ్యలో ఉంటాడు. ఇక పరమ పురుషుడు పరతత్వపు చరమానుభూతి. అందుకే పరమాత్ముడు నిరాకార బ్రహ్మము ఇద్దరు పరమ పురుషుల్లోనే ఉంటారు. మనకి దివ్యానుభూతి అయితే రెండవ స్థితి అయిన పరమాత్ముడు మధ్యలో ఉంటాడు. ఆ అనుభూతి చెందేటప్పుడు మనకి మధ్యలో పరమాత్మ ఉంటాడు. నిరాకార బ్రహ్మము పరమాత్ముడు ఇద్దరు పరమ పురుషులోనే ఉన్నారు. అదే ఆ పరమ పురుషులోనే నిరాకార బ్రహ్మాన్ని కూడా నేనే ఆధారం అని చెప్పారు కాబట్టి దేవాదేవుడు రెండు కూడా పరమ పురుషులోనే భగవంతుల్లోనే ఉన్నారు. భౌతిక ప్రకృతి భగవంతుని అపరాశక్తి రూపమని 7వ అధ్యాయంలో వివరించబడింది. ఆ 7వ అధ్యాయంలో ఏం చెప్పారంటే భౌతిక ప్రకృతి భగవంతుని యొక్క పరాశక్తి, పరాశక్తి ఉంటాయి కదా. ఇది అపరాశక్తి అని వివరించబడింది. భగవంతుడు అల్పమైన భౌతిక ప్రకృతిలో పరాప్రకృతి విభక్తాంశాలను బీజ రూపంలో ఉంచుతాడు. ఈ ప్రకృతి భగవంతుని అపరాశక్తి అయితే కనుకైతే అల్పమైన భౌతిక ప్రకృతిలో పరాప్రకృతి విభక్తాంశాలను బీజ రూపంలో ఉంచుతాడు. భగవంతుడు ఈ పరాశక్తిలో ఆయన యొక్క భక్తాంశాలని చిన్న బీజ రూపంలో అట్టే ఉంచుతాట. భౌతిక ప్రకృతిలో అదే ఆధ్యాత్మిక స్పర్శ భౌతిక ప్రకృతికి ఆ బీజ రూపంలో ఉన్నది కనుక మనకి అందితే కనుక పరాప్రకృతిలో దేవాదేవుడు భక్తాంశాలను పెట్టి బీజ రూపంలో ఉంచాడు కదా. అది కనుక మనకి దొరికితే భౌతిక ప్రకృతిలో అదే ఆధ్యాత్మిక స్పర్శ. మనకు ఆ భక్తి బీజం మనకు తగిలినప్పుడే ఆధ్యాత్మికంగా మనం ముందరకు వెళ్ళడానికి అనేది మొట్టమొదట స్పర్శ అవుతుంది. ఈ భౌతిక ప్రకృతి బద్ధుడైన జీవుడు ఆధ్యాత్మిక జ్ఞాన సాధన చేసినప్పుడు భౌతిక అస్తిత్వ స్థితి నుండి క్రమంగా ఉన్నతుడై బ్రహ్మానుభూత స్థితికి చేరుకుంటాడు. ఈ ఆధ్యాత్మికంగా జ్ఞాన సాధన చేసినప్పుడే ఈ భౌతిక ప్రపంచంలో ఉండే బంధాల నుండి విముక్తి పొంది క్రమంగా బ్రహ్మభూత స్థితికి చేరుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలా మన ప్రయత్నం చేసినప్పుడు ఈ బ్రహ్మభూత స్థితిని పొందడమే అమృతానుభూతితో తొలి దశ. మనకి ఆ భక్తి యొక్క సేవలో అమృతం ఉండే ఆనందాన్ని పొందేటప్పుడు అయితే కనుకైతే పొందాలి అనుకుంటే ఇది ఒక తొలి దశ. ఈ స్థితిలో బ్రహ్మంను తెలిసిన మనిషి భౌతిక స్థితికి అతీతంగా ఉంటాడు, కానీ నిజంగా బ్రహ్మానుభూతిలో పూర్ణునిగా ఉండడు. ఈ బ్రహ్మభూత స్థితిని పొందినవాడైతే భౌతిక స్థితి కంటే ఈ ప్రపంచంలో జరుగుతున్న వాటికి కొంచెం దూరంగా ఉంటాడు, కానీ వేరేగా ఉంటాడు, కానీ నిజంగా బ్రహ్మానుభూతిలో పూర్ణుడుగా ఉండడు. ఆ బ్రహ్మానుభూతి అనేది భక్తితోనే వస్తుంది కాబట్టి ఆ బ్రహ్మం తెలుసుకున్నంత మాత్రాన పూర్ణత్వం అమృతత్వం గురించిన ఆనందం పూర్తిగా అనుభవించడు. కావాలనుకుంటే అతడు బ్రహ్మస్థితిలో కొనసాగవచ్చు, లేకపోతే క్రమంగా పరమాత్మ అనుభూతికి ఆ తర్వాత భగవద్ అనుభూతికి చేరవచ్చును. అతనికి ఆప్షన్స్ ఏమున్నాయంటే అదే బ్రహ్మభూతిలో కూడా అతను అలాగే ఉండి అదే ప్రాక్టీస్ చేసుకుంటూ ఇంకా అటు ఇటు వెళ్ళకుండా దాంట్లో కూడా ఉండొచ్చు. లేకపోతే క్రమముగా అంటే మెల్లిమెల్లిగా పరమాత్మానుభూతి పొందాలనుకుంటే ఆ ప్రయత్నంలో పరమాత్మానుభూతిని కూడా పొందగలుగుతాడు. అంతేకాకుండా భగవదనుభూతికి కూడా చేరడానికి అవకాశం ఉంటుంది. కానీ వేద సాహిత్యంలో అనేకమైన ఉపమానాలు ఉన్నాయి దీనికి. నలుగురు కుమారుగుణము తొలుత పరతత్వపు నిరాకార భావంలో ఉండేవారు. బ్రహ్మ ఫస్ట్ సృష్టి చేసినప్పుడు సనక సనాది నలుగురు కుమారుని సృష్టించి ప్రజోత్పత్తికి మిమ్మల్ని సృష్టించాను. నెక్స్ట్ ఈ ప్రపంచం ప్రజల ఉత్పత్తి కావాలంటే దానికి కావాల్సిన శక్తిని మీకు ఇస్తున్నాను. మీరు నెక్స్ట్ ప్రపంచాన్ని ముందరకు తీసుకెళ్ళండి, ఆ ప్రజాశక్తిని ఉద్భవం చెయ్యండి అని చెప్తే బ్రహ్మ వాళ్ళు ఏమంటారంటే నిరాకార భావం మేము ఈ దీంట్లోకి రాము, ఈ ప్రజోత్పత్తి చేసే కార్యక్రమాలు రాము, మేము ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలనుకుంటున్నాం కాబట్టి మేము ఇందులోనే ఉంటాము, మేము ఆ పని చేయము అంటారు. అన్నప్పుడు ముందర పరతత్వపు నిరాకార భావంలో ఉండేవారు వాళ్ళు. అప్పటికి భగవంతుడు రూపమేకుండా అంటే అసలు మొత్తం అంతా జలమయం ఉండి మధ్యలో బ్రహ్మ ఒకరే ఉన్నారు కదా. బ్రహ్మ సృష్టించిన వీళ్ళ నలుగురికి ఇంకేమీ కనిపించట్లేదు అనమాట. బ్రహ్మ ఒకరే కనిపిస్తున్నారు. ఆయన తండ్రి కింద సృష్టించారు కాబట్టి ఆయన తండ్రి కింద తెలుసు, కానీ మిగతా చోట ఎక్కడా కూడా పరబ్రహ్మ స్వరూపాన్ని వాళ్ళకి కనిపించేలా లేదనమాట. అందుకని వాళ్ళు ఆకారం ఏమీ లేదనుకుని నిరాకార బ్రహ్మభావంలోనే ఉండేవారు. కానీ
తర్వాత వారు క్రమంగా భక్తి యోగ స్థితికి చేరుకున్నారు. మెల్లిమెల్లిగా అది కొంచెం గడుస్తున్న కొద్దీ ఆ నిరాకార భావం నుంచి భక్తి యోగ స్థితికి చేరుకున్నారు. నిరాకార బ్రహ్మభావం దాటి ఎదగలేని వానికి పతన భయం ఉంటుంది. ఆ నిరాకార భయంలోనే ఉండే వాళ్ళకి కింద పడిపోయే అంటే పతనం చెందే ఆ నిరాకార భావం నుంచి జారిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పట్టుకోవడానికి అక్కడ ఏమీ లేదు, గాల్లో వెళ్లాడుతున్నాం. గాల్లో వెళ్లాడుతున్నప్పుడు ఎంతసేపని వెళ్లాడగలుగుతాము? మనం ఒకవేళ ఏమన్నా ఊపిరి కుంభించి అలాంటి యోగాలు ఏమైనా నేర్చుకుంటే కనుకైతే ఆసక్తి ఉన్నంత వరకు గాల్లో వెళ్ళడానికి అవుతుంది. కానీ తర్వాత ఏమవుతాం? తర్వాత కింద పడిపోతాం కదా! నిరాకార బ్రహ్మాన్ని చూసినప్పుడు వాళ్ళ దాన్ని సాధన చేసినప్పుడు కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే ఒక రూపాన్ని మనం చూడడానికి లేదు, అసలు ఆకారమే లేదంటున్నప్పుడు ఇంక దేన్ని ఊహించుకుంటాం? ఓన్లీ శూన్యంలో చూసి దాని మీద యోగం చేసి ఎంతసేపు నా శూన్యాన్ని చూస్తూ చేస్తాం. జ్యోతి కూడా మీరు జ్యోతి ఎంతసేపని చూసి ధ్యానం చేయగలుగుతారు. అదే మనకి సాకార బ్రహ్మం అయితే కనుకైతే, సాకారం అంటే ఆకారం ఉందనుకున్నట్టు మనం ఏ గుళ్ళో చూసిన భగవంతుడినో లేకపోతే మనకి బాగా నచ్చిన రూపాన్నో ఏదో ఊహించుకుని మనం ధ్యానం చేస్తే మనకి గోల్డ్ అంత అసలు మనసు అటు ఇటు వెళ్ళడానికి అవకాశం లేని సేవలు భగవంతునికి మనస్సులో మనం చేసుకోవచ్చు. పాదాలు కడిగి అభిషేకం చేయొచ్చు, దానికి తుడిచి దానికి పుష్పాలు అలంకరించవచ్చు. ఆ పట్టు పితాంబరం చూసుకుంటూ, ఆ పచ్చడి ఆ పంచి చూసుకుంటూ నడుముకున్న వడ్డానాన్ని చూడొచ్చు, అక్కడి నుంచి పైనుంచి కిందకి వెళ్లాడుతున్న వనమాలను చూడొచ్చు, కౌస్తుభమణిని చూడొచ్చు. ఇంకా ముందరికి వెళ్తే పెదాలు అంటుకుంటూ పెదాలతోటి చల్లగా మెత్తగా ఆ మెత్తని పెదాల ముందు ఆనిన మురళి చూడొచ్చు. ఇంకొంచెం ముందరకెళ్తే నామం చూడొచ్చు. ఇంకొంచెం పైకెళ్తే కిరీటంలో నమలిపించాం. ఇలాగ మనం ఒక సాకారాన్ని కనుక మనం అనుకుంటే కనుకైతే, ఆ సాకార బ్రహ్మాన్ని ఆలోచించుకుంటూ కనుకైతే, ఆయనని ఊహించుకుంటూ మనం పూజ చేయడం అనేది, ధ్యానం చేయడం అనేది బాగుంటుంది. కాబట్టి ఒకసారి ఆ భక్తిలోకి వస్తే కనుకైతే అందులోంచి జారిపోవడానికి అవకాశాలు తక్కువ. అదే నిరాకార బ్రహ్మ అయితే మనకంత ఇంత ఊహించి ఇంత ఆనందం పొందే అవకాశం ఉండదు. కాబట్టి దానికి కొంతకాలం అయ్యాక బహుశా దాంట్లో మనకి అలాంటప్పుడు మనకి కొంచెం విసుగు రావచ్చు. ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితి అవ్వచ్చు. అంటే మనకి ఏమాత్రం ఎంత ముందుకెళ్ళాము దాంట్లో అనే విషయం కూడా మనకు అర్థం కాదు. అదే మనం భక్తిభావంలో ఉన్నాం అనుకోండి, ఈ హరే కృష్ణ మంత్రం చెప్పేటప్పుడు ఆ మంత్రంలో ఉన్న ఆనందాన్ని పొందడానికి ప్రయత్నించామనుకోండి, మనకి నామము నామి వేరు కాదు. కృష్ణనామం మనం చెప్తూ ఉంటే కనుకైతే మన నాలుక మీద కృష్ణుడు నర్తిస్తూ ఉంటాడు అని చెప్తూ ఉంటారు ఆచార్యులు. అటువంటప్పుడు ఆ కృష్ణ నామం, కృష్ణుడు మన నాలుక మీద నర్తిస్తున్నాడు అనుకుంటున్నప్పుడు అది ఎంత ఆ భావాన్ని మనం నిజంగా అనుభూతి పొందాలి అనుకుంటే కనుకైతే ఒక్కసారి ఆలోచించండి. నాలుక మీద నా కృష్ణయ్య నర్తిస్తున్నాడు, నా నాలుక మీదే ఉన్నాడు అనే భావంతో మనం కృష్ణనామం చేసేది చూడండి. చేస్తే కనుకైతే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం 16 మాలలు చేస్తాము, ఒక మాలకి 108 సార్లు చేస్తాం. ఆ 108 సార్లు మనం ఈ అనుభవం పొందకపోయినా కూడా మనం ఒక్క నామం, ఫస్ట్ నామము లేకపోతే కొంచెం జరిగాక, లేకపోతే మనం కొంచెం స్థిమిత పడ్డాక ఒక్క నామం చెప్పేటప్పుడైనా ఇది మనం ఊహించుకుని నా నాలుక మీద నా కృష్ణయ్య నర్తిస్తున్నాడా, నేను ఇంత అదృష్టవంతురాలనా, ఇంత అదృష్టం నాకు కలిగిందా, ఆ భావాన్ని మనం పొందామనుకోండి, అప్పుడు అసలు ఆ నామం చెప్పేటప్పుడు ఉండే ఆనందాన్ని పోగొట్టుకోవాలని ఎవరైనా అనుకుంటారా? అనుకోరు కదా. మనకంటే మనకి గులాబ్ జామ్ అక్కడ పెట్టారనుకోండి, గులాబ్ జామ్ చాలా బాగుంది చేసిన వాళ్ళు చెప్తారు, తిన్నవాళ్ళు చెప్తారు. అవునా బాగుంటుందా అంటారు. తిన్నవాళ్ళు ఏమంటారు? బాగుంటుందా, అది ఎలా ఉంటుందో తెలియదు. గులాబ్ జామ్ కనిపిస్తోంది, అందంగా కనిపిస్తోంది, ఒక ఇంత పెద్ద రసం ఉంది, అందులో మంచిగా రౌండ్ రౌండ్ గా ఒక బ్రౌన్ కలర్ లో ఒక పదార్థం ఉంది. కానీ కృష్ణ ఆ పదార్థం యొక్క రుచి తెలియాలంటే మనం ఆ పదార్థం తీసుకుని తింటేనే కదా అది ఎంత రుచిగా ఉందని తెలుస్తుంది. అదొకటిను మనకి జిహ్వకి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆ ఏమంటారు రుచి అనిపిస్తుంది అనమాట. ఒకళ్ళకి మంచిగా అనిపించింది, ఒకళ్ళకి మంచిగా అనిపించకపోవచ్చు. అందుకని నేను తిని గులాబ్ జామ్ చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది అని చెప్తే ఎదురుగుండా మన వాళ్ళకి ఏమర్థం అవుతుంది? ఏమో నీకు నచ్చుతుంది కాబట్టి నువ్వు అలా అంటున్నావు, అది ఎలా ఉందో మాకేం తెలుస్తుంది అంటారు. అంతే కదా. అందుకని ఎవరైనా ఆ స్వీట్ తింటే కనుకైతే వాళ్ళకి అందులో ఎంత రుచి ఉందనేది తెలుస్తుంది. అలాగే కృష్ణనామం చేసేవాళ్ళందరూ మేము 16 మాలలు చేస్తున్నాము, ఆ మాల చేయలేకపోతే ఉండలేము మేము, చాలా అసలు ఒకసారి
ఆ నామం చెప్తున్నామంటే అది కంటిన్యూ చేస్తూనే ఉంటామని చెప్పారనుకోండి. అంతా అలా చేయలేని వాళ్ళు ఏమనుకుంటారు, ఏమో వీళ్ళేదో కబుర్లు చెప్తున్నారు కానీ ఎవరైనా అలా కంటిన్యూ‌గా చేయగలుగుతారా? ఏదో, ఏదో 5 ఏళ్ళో, 6 ఏళ్ళో అయిన తర్వాత అంటే దాని మీద అంత ముడి కుదిరాక అలా చేయగలుగుతారేమో అనిపిస్తుంది. కానీ ఒక్కసారి ప్రయత్నపూర్వకంగా నా నాలిక మీద నేను నామం చెప్తున్నప్పుడు కృష్ణుడు నాట్యం చేస్తున్నాడు. కృష్ణుడు నా దగ్గరే ఉన్నాడు. నా హృదయంలోంచి నాలుక మీదకొచ్చి నాట్యం చేస్తున్నాడు అనే భావాన్ని మనం కొంచెమైనా చిన్న విసరైనా పొందడానికి ప్రయత్నించామనుకోండి, అసలు ఆ భావం మనలో ఉరుకులెత్తుతుంటే నామం చేసేటప్పుడు ఆనందం కాక ఇంకే ఉంటుంది. అది మనం ప్రయత్నపూర్వకంగా కనుక ప్రయత్నించి ఆ నామం చెప్పేటప్పుడు ఆ ఆనందాన్ని పొందితే మనం 16 మాలలు కాదు 32 మాలైనా చేయగలుగుతామేమో ఇంట్లో పనులన్నీ మానేసి. అప్పుడు మన ఇంట్లో గొడవలవుతాయి అనుకోండి అది వేరే విషయం. వేరే విషయం. మన ఆనందం మనం ఆనందం పొందుతూ ఉంటే వాళ్ళు గొడవలు చేస్తారు అది వేరే విషయం గానీ, కానీ మనం 16 మాలలు కాకపోయినా ఒక్క మాల నిండుగా మనస్ఫూర్తిగా ఆనందం పొంది చేసామనుకోండి, ఆ ఆనందం మళ్ళీ మొన్నాడు మనం జపమాల మొదలెట్టేంత వరకు అది మనలో ఉరుకులేస్తూనే ఉంటుంది. ఆ భగవంతుని నాలుక మీద నాట్యం చేయడమే కాదు మీకు అంతా అది కాకుండా కూడా ఆయన లీలలన్నీ ఎన్నో ఉన్నాయి గదా! దామోదర లీల, కాళింది లీల, గోపీ వస్త్రాపహరణం, గోవర్ధనగిరి. మనకి ఒకవేళ మనస్సు దాని మీద దీని మీద వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు, మనం ఆచార్యుల ద్వారా విన్న లీలలు గుర్తు చేసుకున్నా కూడా, మనం ఎదురుగుండా మనకి అది కనిపించినట్టు ఊహించుకున్నా కూడా, మన నామం ఎంతో ఆనందంగా అంటే అప్పుడు ఏమనిపిస్తుంది మనం ఆయన్ని ఊహించుకుంటున్నాము అంటే, ఆయన ఎదురుగుండా మనం ఉన్నట్టే కదా! లీలంతా మనం చూస్తున్నట్టే అనిపిస్తుంది కదా! అటువంటప్పుడు మనం చేసే నామం ఎదురుగుండా కృష్ణుడు దేవాదేవుడు వింటున్నాడు అనే భావన మనలో కలిగిందనుకోండి, అది ఆనందమే కదా! అలాగా మనం భక్తిలో ముందరకెళ్ళడానికి అలా ప్రయత్నించాలి. సాకారంగా చేసే వాళ్ళకి ఈ అవకాశాలన్నీ ఉంటాయి. కానీ నిరాకార బ్రహ్మాన్ని చేసేటప్పుడు చేసే వాళ్ళకి మాత్రం ఇంత ఆనందం పొందడానికి వాళ్ళకి అవకాశం ఉండదు. అందుకని వాళ్ళు ఈ ఈ గాల్లోనో, దీపాన్నో చూస్తూ ధ్యానం చేస్తారు కాబట్టి వాళ్ళు కిందకి పడిపోవడానికి అంటే దాంట్లోంచి జారిపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ అది పతన భయం ఉంటుంది. మరింత ప్రగతి లేకుండా, పరమపురుషుని గురించిన సమాచారం లేకుండా మనిషి నిరాకార బ్రహ్మస్థితికి చేరినప్పటికీ అతని బుద్ధి నిర్మలంగా ఉండదని శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది. ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా అదే. నిరాకార బ్రహ్మంలో దాంట్లో ఒక స్టేజ్ ఉంటుందనుకోండి. ఇది ఒక మెట్టు, 2 మెట్టు, 3 మెట్లు అలా అని ఆ ఆఖరి మెట్టు దాకా వచ్చేసినా కూడా వాళ్ళు భగవద్భక్తి అతని మనసు, బుద్ధి నిర్మలంగా ఉండదని భాగవతంలో చెప్పారనమాట. అంటే అతను ప్రయత్నపూర్వకంగా మెట్లన్నీ ఎక్కుతాడు. మెట్లెక్కి లాస్ట్‌లోకి వస్తాడు. కానీ ఆ మెట్లెక్కేటప్పుడు అతను ఎక్కువ ఆనందం పొందలేదు. ఎక్కాలి కాబట్టి ఎక్కాడు. కాబట్టి అక్కడి దాకా వెళ్ళినా కూడా ఆ బుద్ధి ప్రశాంతంగా ఉండదు. అదే మన భక్తి యోగంలో ఉన్నారనుకోండి, భక్తి యోగంలో వెళ్ళేవాళ్ళు ప్రతి మెట్టు కూడా ఆనందిస్తూ, అనుభవిస్తూ ఎక్కుతారు. ఎక్కినప్పుడు పైదాకా వచ్చాక ఇంతకంటే ఎక్కువ ఆనందం ఆ మెట్టు మీద అనిపించగలుగుతారు. కానీ అది ఆ బుద్ధి ప్రశాంతం అయిపోయి ఆ మెట్టు మీద చాలా ఆనందాన్ని పొందే స్థితి వాళ్ళకి కలుగుతుంది. అందుకే ఈ నిరాకార బ్రహ్మాలకి వాళ్ళకి ఆ పీక్‌లోకి వెళ్ళిపోయినా కూడా, ఆఖరి మెట్టు దగ్గరికి వెళ్ళిపోయినా కూడా బుద్ధి ప్రశాంతంగా ఉండదని ఇక్కడ ప్రభుపాదుల వారు అంటున్నారనమాట. భాగవతంలో చెప్పారని చెప్తున్నారు. అందుకే మనిషి భగవంతుని భక్తియుత సేవలో నెలకొనకపోతే బ్రహ్మము స్థితికి ఎదిగినప్పటికీ పతనం చెందే అవకాశం ఉంది. వేదవాక్కులలో రసోవైస రసం హేహవాయం లద్వానంది భవతి. మనిషి ఆనంద నిధి అయిన శ్రీకృష్ణ భగవానుని అర్థం చేసుకున్నప్పుడు నిజంగా దివ్యానందమయుడు అవుతాడు. ఆ తైత్తరీయోపనిషత్తులో ఈ విషయం చెప్పారట. ఆయన్ని కనుక మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే కనుకైతే ఆయన లీలల్లో ఉన్న అంతరార్థాన్ని మనం తెలుసుకుంటే కనుకైతే అప్పుడు నిజంగా మనం దివ్యానందాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అని తైత్తరీయోపనిషత్తు చెప్తోంది. పరమపురుషుడు 6 విభూతులలో పూర్ణుడు. ఆ ఆరు 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 రకాలైన షష్ట షష్టి 6 రకాల్లో అయినా పరిపూర్ణుడు అనమాట. అక్కడ రాశాను. భక్తుడు అతని దరి చేరినప్పుడు ఆ 6 విభూతుల వినిమయము జరుగుతుంది. అంటే మనం ఒకవేళ మనం ఆయన దగ్గరికి చేరినప్పుడు ఆయనలో ఉన్న 6 విభూతులు కూడా వినియోగించడం జరుగుతుంది. రాజుగారి సేవకుడు దాదాపుగా రాజుతో సమానంగా భోగిస్తాడు. రాజుతో పాటు ఉండేవాడు, రాజు పక్కన ఉన్నవాడు ఆయన ఎంత భోగం అనిపిస్తాడో ఇంచుమించుగా అంత భోగము అతను కూడా అనిపిస్తాడు. అంటే నిత్యానందము, నశింపని సుఖము, నిత్య జీవనము, భక్తియుత సేవను కూడి ఉంటాయి. అంతే మనకి భక్తిలో ఉన్నప్పుడు
ఉన్నప్పుడు ప్రతినిత్యం ఆనందంగానే గడుస్తుంది. సుఖం అనేది మనకి నశించదు. ఎందుకంటే భౌతిక సుఖాల గురించి మనం ఆశించామనుకోండి, ఈ రోజున్న సుఖం రేపు సుఖంగా ఉండదు. అది మనకి ఆచార్యులు చెప్తూ ఉంటారు. ఇవాళ ఏదో ఒక భార్య భర్తకి వంకాయ కూర వండి పెట్టింది ఒకరోజు. అయితే ఇది ఎంత బాగుందో, చాలా బాగుంది, ఎంత బాగా వండేవో అన్నట్టు. అమ్మో, నా భర్త నన్ను చాలా మెచ్చుకున్నాడు, రేపు కూడా అది చేద్దామని మొన్నాడు కూడా వంకాయ కూర చేసిందిట. మళ్ళీ వంకాయ కూర చేస్తే నిన్న మెచ్చుకున్నంతగా మెచ్చుకోలేదు, బాగా వచ్చింది అన్నట్టు. మూడో రోజు కూడా వంకాయ కూర పెడతా, నేను మాట్లాడకుండా తిన్నట్టు. అయితే మా భార్య అడిగిందిట, ఏంటి వాళ్ళు ఏం మాట్లాడట్లేదు, నేను అంత కష్టపడి వంకాయ కూర వండాను కదా అంటే, భర్త అన్నట్ట, మొదటిసారి పెట్టావంటే 10 రోజుల తర్వాత చేసావు కాబట్టి చాలా ఇదిగా అనిపించింది, మొన్నాడే పెడితే అంత రుచి అనిపించలేదు, ఇప్పుడు మూడో రోజు కూడా పెడితే అంత రుచి ఎట్లా ఉంటుంది, నాకే ఇదేం నచ్చలేదు అని. అలాగా మనకి భౌతిక ప్రపంచంలో ఉండే కోరికలు కానీ, లేకపోతే ఏదైనా మనకు వస్తువులు కానీ, దాని మీద ఉండే సుఖం మనకి శాశ్వతంగా ఉండదు. కానీ భగవద్భక్తిలో ఉండే సుఖం, మనకి కోరికలే ఉండవు కదా, భగవంతుని భక్తిలో ఉంటే మనకి ఇది కావాలని ఉండదు కాబట్టి అందులో ఆనందాన్ని జురుకోవడమే, అది ఆగడం అంటూ ఉండదు. మనం ఎంత తవ్వుకుంటే, ఎంత బంగారు గని దగ్గర మనం వదిలేసి నీ ఇష్టం నువ్వు తవ్వుకో అంటే మనకు ఒప్పుకున్నంత తవ్వుకుంటూ ఉండాలి. అలాగే ఈ కృష్ణ భక్తిలో ఉండి మనం కృష్ణనామం చెప్తున్నప్పుడు ఆ సుఖం అనేది, ఆనందం అనేది ఆ అది తగ్గేది కాదు, అది శాశ్వతం అనమాట. అందులో మనకి ఎంత ఓపుతుందో అంత మనం తీసుకోవాలి. నిత్య జీవనము భక్తియుత సేవ కూడి, భక్తి సేవలో ఇవన్నీ కలిసి ఉంటాయి. అందుకని ఎవరైనా కూడా భక్తియుత సేవలో రాకుండా భగవంతుని చేరడం చాలా కష్టం అని చెప్తున్నారు ఇక్కడ. అందుకే బ్రహ్మానుభూతి అంటే నిత్యత్వము లేదా అవినాశతత్వము భక్తిలోనే చేర్చబడింది. నాశనం లేనిది, నిత్యత్వముగా ఉండేది భక్తిలోనే ఉన్నాయి. భక్తియుత సేవలో నెలకొన్న వ్యక్తి దీనిని ఇదివరకే పొంది ఉంటాడు. భక్తిలో కనుక వచ్చినట్టయితే కనుకైతే ఇవన్నీ అనుభవపూర్వకంగా అనిపించడానికి తెలిసి ఉంటుందన్నమాట. జీవుడు స్వభావరీత్యా బ్రహ్మమే అయినా భౌతిక జగత్తుపై ఆధిపత్యం చలాయించాలని కోరికను కలిగి ఉంటాడు. మెయిన్ అది ఇక్కడ. భగవంతుని భక్తుడు స్వభావరీత్యా బ్రహ్మమే అయితేనే మనం భక్తి చేయడానికి వస్తుంది అని 26వ శ్లోకంలో నేర్చుకున్నాం కదా. అలాగ వచ్చినా కూడా మనిషి యొక్క స్వభావం ఏంటంటే, నేనే పెద్ద, నేను చెప్పినట్టే వాళ్ళందరూ వినాలి, నాకు ఈ అధికారం కావాలనే భావన తో ఉంటాడనమాట. ఆ కారణంగా అతను పతనం చెందుతాడు. అదే అధికారం మనకు కావాలి అనే ఆలోచన ఉన్నప్పుడే అతను, ఇప్పుడు ఎలక్షన్ లో కూడా ఈసారి గెలిచిన వాడు నెక్స్ట్ టైం గెలుస్తాడని ఉండదు కదా. అంటే ఈసారి అధికారంలోకి వచ్చాడు, నెక్స్ట్ టైం ఏమైంది, పతనం అయ్యాడు, ఆ పోస్ట్ నుంచి కిందకి వెళ్ళిపోయాడు కదా. అని దానికి ఇది మనకి భౌతిక ప్రపంచంలో అలా ఉంటుందన్నమాట. తన సహజ స్థితిలో జీవుడు ప్రకృతి త్రిగుణాలకు అతీతుడే కానీ, మామూలుగా అయితే ప్రకృతి త్రిగుణాలు మనం రజో తమ గుణాలు అనుకున్నాం కదా, సత్వగుణం రజోగుణం తమోగుణం, దానికి ఈ అతీతుడే కానీ ప్రకృతితో సాంగత్యం అతని సత్వరజస్తమో గుణాలని వివిధ గుణాల్లో బంధిస్తుంది. మనం మామూలుగా గోలోకం నుంచి కిందకు వచ్చినప్పుడు ఈ గుణాలన్నింటికి అతీతంగానే ఉంటాం. కానీ ఇక్కడికి వచ్చాక ఈ ప్రకృతితో భౌతిక ప్రపంచంతో సాంగత్యం పెంచుకున్న మూలాన్ని దాన్ని ఈ గుణాలన్నీ, త్రిగుణాలన్నీ మనని బంధిస్తాయి. ఆ త్రిగుణ సంపర్కం కారణంగానే భౌతిక జగత్తుపై ఆధిపత్యం వహించాలని కోరిక కలుగుతుంది. మనలో ఆ కోరిక కలగడానికి కారణం ఏంటంటే, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఈ సత్వరజ తమో గుణాలతో ఆ అనుసంధానం అయిపోవడం వల్ల, ఆ రజోగుణం వల్ల, తమో గుణం వల్ల మనకి అధికారం కావాలి, నలుగురు నా మాటే వినాలి, నేను చెప్పినట్టే వినాలి, నేను చెప్పిందే రైట్ అనే భావానికి, అధికారం చెలాయించాలనే భావానికి మనం లోనవుతాం. అతడే అందుకనే పూర్తి కృష్ణ భక్తి భావంలో, భక్తి యోగంలో నెలకొనడం ద్వారా అతడు శీఘ్రమే దివ్యస్థితిలో నెలకొంటాడు. ఎప్పుడైతే మనం భక్తిలో ప్రవేశించామో, ఆ భక్తిలో ప్రవేశించినప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఈ త్రిగుణాల నుంచి మనం విడిపడడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు మనకి దివ్యానందం వస్తుంది. అధికారం కానీ, ఆధిపత్యం కానీ, ఎవరు రాజు ఎవరు సేవకుడు, ఏముంది ఇందులో అనే భావానికి మనం వచ్చేసామనుకోండి, మనకి ఎవరు అధికారం చేసినా ఒకటే. నాకు అధికారి దేవాదేవుడైన శ్రీకృష్ణుడే, అతని ఆధీనంలో ఉన్నాను నేను అనుకున్నప్పుడు, ఇంకా వేరే వాళ్ళు ఏం చేసినా ఏం చెప్తున్నా కూడా, ఓహో పిచ్చాళ్ళు వాళ్ళు అలా ఉన్నారులే, మనకేముంది, మనకేం సంబంధం లేదనే భావన మనలో కలుగుతుంది కదా. అందుకే శ్రవణము, కీర్తనము, స్మరణములతో మొదలయ్యే భక్తి యోగ పద్ధతిని, అంటే భక్తి అనుభూతికి చెప్పబడిన నవవిధ పద్ధతులను భక్తులు సాంగత్యంలో సాధన చెయ్యాలి. మనం నవవిధ భక్తులు చెప్పుకున్నాం కదా. శ్రవణము, కీర్తనము, స్మరణము ఈ మూడిట్లతోటి మొదలయ్యే భక్తియుత సేవ మనం సత్సంగత్వం ద్వారా చేసి భక్తుల సాంగత్యంలో కనుక మనం ఇది ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే కనుకైతే మనకి ముందర అటువంటి సాంగత్యం అందే గురుదేవుని ప్రభావంచే మనిషికి ఉండే ఆధిపత్యం చలాయించాలనే కోరిక తొలగిపోయి అతడు భగవంతుని దివ్యమైన ప్రేమిత సేవలో దృఢంగా నెలకొంటాడు. మనం భక్తిలో ముందర భక్తి బీజం పడినా కూడా మనం దాన్ని సరిగా జాగ్రత్తగా ప్రోవిగా చేసి ఆ విత్తనం మొలకెత్తేలాగా చేసి
దాన్ని ఒక మంచి లతలాగా తయారు చేయడానికి మనం ప్రయత్నించకపోతే, మనం మొక్క భూమిలో నాటిన విత్తనం కూడా చూడండి, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నప్పుడు దానికి ఎంత నీరు కావాలో అంత నీరు పొయ్యాలి. ఎంత ఎండ కావాలో అంత ఎండ తగలేటట్టు దాన్ని అరేంజ్ చేసి పెడతాం కదా! అప్పుడే కదా మొక్కొస్తుంది. అలాగే మనకి మన అదృష్టవశాత్తు మన మనసులో భక్తి బీజం అనేది పడినా కూడా దాన్ని జాగ్రత్తగా శ్రవణం, కీర్తనం, ధ్యానం, వినడం ఇవన్నీ ద్వారా దాన్ని కొంచెం మన మొక్కను కొంచెం ముందరికి వెళ్ళేలాగా పెరిగేలాగా చూసుకున్నాం అనుకోండి, అది ఎలా చేసుకోగలుగుతాం అంటే మనంతట మనం చేసుకోలేము. మనం ఇప్పుడు మొక్క వేసినా కూడా ఒక నిపుణుల యొక్క సలహా తీసుకుని దానికి ఏ మందు వాడాలి, ఏం చేయాలి అని, లేకపోతే ఇప్పుడంటే గూగుల్స్ వచ్చేసాయి. అందులో ఈ మొక్కకి ఇలా ఉంది, దానికి ఏం చేయాలి అంటే గూగుల్ వాడు చెప్పేస్తున్నాడు అనుకోండి. అలా కాకుండా మనకు పూర్వకాలం అయితే ఒక రైతు ఏదైనా చెయ్యాలి అంటే కనుకైతే ఒక ఒక వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి అనే విషయాన్ని తెలుసుకుని అప్పుడు దాన్ని చేసేవారు కదా! అలాగా మనకు భక్తి విత్తనాన్ని కూడా పెంచుకోవాలి, జాగ్రత్తగా మొక్కొచ్చేలాగా చూసుకోవాలి అనుకుంటే కనుకైతే ఈ సత్సాంగతలో మనం ఆల్రెడీ మనం భక్తిలో కొంచెం ముందరికెళ్ళిన వాళ్ళ చేత, ఆ గురువుల చేత వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఇంకో ఇలా ఉన్నా, నాకు భక్తి చేయాలనే కోరిక కలిగింది, నాకు చాలా ఆనందంగా ఉంటుంది, కానీ దాంట్లో నిలబడలేకపోతున్నాను, దాంట్లో ఆ మొక్కను ఎలా పెంచుకోవాలి, నేను భక్తి బీజం పడిన ఆ బీజాన్ని లతగా నేను ఎలా మార్చగలుగుతాను అనే విషయం మనం భక్తుల సాంగత్యంలో భక్తుల వల్ల భక్తులను అడిగి సాధన చేస్తే కనుకైతే అప్పుడు మనిషికి ఉండే ఆధిపత్యం, మనం మొదట మనకి గోలోకం నుంచి భూలోకానికి రాగానే మనకి వచ్చిన మొట్టమొదట కోరిక ఆధిపత్యం చెలాయించాలనే కదా, దానివల్లే కదా రజస్తమ గుణాల్లో వల్ల ఈ కోరికలు కలుగుతాయి అనుకుంటున్నాం కదా. అందుకని అలాంటి కోరిక తొలుగుతుంది ఎప్పుడు భక్తుల సాంగత్యంలో మనం ఆ భక్తి బీజాన్ని ప్రోగు చేసుకుని అలా పెరగడానికి మన ప్రయత్నం చేసినప్పుడు అతడు భగవంతుని దివ్య ప్రేమిత సేవలో దృఢంగా నెలకొంటాడు. అటువంటిప్పుడు భగవంతుడికి ఏం సేవ చేయాలి అనేది భక్తుల ద్వారా, గురువుల ద్వారా తెలుసుకుని అలాంటి సేవలో అతను దృఢంగా నెలకొంటాడు. ఈ అధ్యాయంలోని 22వ శ్లోకం నుండి చివరి శ్లోకం వరకు ఈ పద్ధతి వివరించబడింది. మొత్తం 27 శ్లోకాలు అనుకున్నాం కదా, ఇందులో 22వ శ్లోకం నుంచి 27 వరకు ఈ విషయాల్ని విపులీకరంగా చెప్పారు అని శ్రీల ప్రభుపాదుల వారు అంటున్నారు. భగవద్భక్తి చాలా సరళమైనది. మనిషి సర్వదా భగవత్ సేవలో నెలకొనాలి. శ్రీ విగ్రహానికి నైవేద్యం పెట్టిన ఆహార పదార్థాలను ప్రసాద రూపంలో తినాలి. భక్తి చేయడం అనేది ఒకసారి భక్తిలో మనకు వస్తే కనుకైతే చాలా సరళమైన దారి అది. దాంట్లో మనం ప్రసాద రూపంలో భగవంతునికి నైవేద్యం పెట్టిన ప్రసాదం తినాలి. భగవత్ సేవలో భగవంతుడికి రోజు సేవ చేసుకోవాలి. అదే మనం కిందటి ఎపిసోడ్లో కూడా చెప్పినట్టున్నాను నేను, మనం రోజు మనం గుడికి వెళ్ళి సేవ చేయడానికి అవకాశం లేకపోయినా కూడా మన మందిరంలో తెచ్చిపెట్టుకున్న విగ్రహం కూడా, దాని విగ్రహం మనం కూడా యాక్చువల్గా మనం అక్కడ పెట్టింది కూడా అతన్ని కూడా, ఆయన కూడా మన భగవంతుడే అక్కడ ఉన్నాడని మనకి తోచింది, మనకు ఓపిక ఉన్నది, మనం చేయగలిగింది సేవ అక్కడికి చేసినా కూడా మనకి ఈ బ్రహ్మ ముహూర్తంలో స్తుతి చేయాలి భగవంతుడని కింద శ్లోకంలో చెప్పుకుంటున్నాను చూడండి. అది మనం రోజు గుడికెళ్ళి చేయలేకపోవచ్చు, కానీ మన దగ్గర ఉన్నది ఆల్టర్లో ఉన్న విగ్రహం దగ్గర కూడా మనం స్తుతి చేసుకోవచ్చు అనమాట. అలాగా ఆ భగవంతుని యొక్క నైవేద్యం పెట్టిన ప్రసాదం తినాలి. భగవంతునికి పెట్టిన పాదపద్మాలకు సమర్పించిన పుష్పాలను వాసన చూడాలి. ఇది నాకు ఇదివరకు కూడా చాలా రోజుల క్రితం తెలుసు. ఎందుకంటే పువ్వులు దేవుడిని తీసేసిన తర్వాత అలా పడేయకూడదు, వాసన చూసి పడేయండి అని చెప్తే, నేను ఆ వాసన ఎందుకు చూడాలనుకున్నానంటే యాక్చువల్గా ఈ మధ్య వరకు నాకు అదే భావం. అది ఒకవేళ పొరపాటున ఎవరైనా తొక్కితే కూడా మనం వాసన చూస్తే ఆ దోషం పోతుంది, అందుకని ఆ వాసన చూసి వేస్తారు అని. కానీ అది కాదట. ఈ మధ్య నేను గౌరంగ దర్శన్ దాస్ చెప్పిన దాంట్లో విన్నాను, మనము పువ్వులు దేవుడి దగ్గర పెట్టినప్పుడు ఆ పాదాల మీద చాలాసేపు ఉంటాయి కదా, మనం ఇవాళ పెట్టింది రేపు పొద్దున్న తీస్తాం. లేకపోతే రఘునాథ్ దాస్ ప్రభు చెప్పింది ఏంటంటే సాయంత్రం క్లీన్ చేసేసుకోవాలి, అది మళ్ళీ రాత్రి అలా ఉంచకుండా అన్నారు. ఎవరు మనం పొద్దున్న చేసిన సాయంత్రం దాకా కానీ, లేకపోతే మన నడుపుతున్న దాకా కానీ, ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు అలా ఎలా చేసుకున్నారో అలాగా అంతవరకు భగవంతుని పాదాల మీద ఉంటాయి కాబట్టి ఆ పువ్వులకి ఆధ్యాత్మికత ఏర్పడుతుందట. మనం అది ఆఘ్రాణించినప్పుడు ఆ ఆధ్యాత్మికత అనేది మనలో ప్రవేశిస్తుందట. అది చెప్పినప్పటి నుంచి నిజంగా ఆ పువ్వులు వాసన చూస్తుంటే నిజంగా ఎంత అదృష్టం చేసుకున్నాయో ఇవి అని ముందర అనిపించేది. ఈ పువ్వులు ఎంత అదృష్టం చేసుకున్నాయో పాదాల మీద ఉంటున్నాయని. కానీ ఆధ్యాత్మికత పొందుతున్నాయి అవి, దాన్ని మనం వాసన చూస్తే మనకు కూడా ఆధ్యాత్మికత ఇస్తున్నాయి అనే భావం తెలిసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. అది మీతో పంచుకోవాలనిపించింది ఈ విషయము. అప్పుడు మనకి భగవంతుని ప్రసాదం పుష్పాలను వాసన చూడాలి. భగవంతుడు దివ్య లీలను నిర్వహించిన ప్రదేశాలను చూడాలి. ఈ లీలల్ని చేసిన ప్రదేశాలను కూడా వెళ్ళి మనం
చూడగలిగితే మంచిది. భగవానుని వివిధ కలాపాలను చదవాలి. పుస్తక పఠనంలో మన శ్రవణం పఠనం ఉంది కదా, అందులో మనకి భగవంతుని యొక్క లీలలన్నీ ఉన్న వాటికి వినడమే కాకుండా చదవడం కూడా చెయ్యాలి. భక్తులతో భగవంతుని ప్రేమ వినిమయాన్ని అధ్యయనం చేయాలి. భగవంతుడు మనం ఎలా ప్రేమించాడు, మనం భగవంతుని ఎలా ప్రేమిస్తున్నాం, భగవంతుడు వేరే భక్తుని ఎలా ప్రేమించాడు అనే విషయాల్ని భక్తులతో కలిసి మనం తెలుసుకుంటూ ఉండాలి. నిరంతరము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ నామాన్ని మంత్రాన్ని పలకాలి. భగవంతుడు అతని భక్తుల ఆవిర్భావ అంతర్ధాన సందర్భంగా ఉపవాసాలు చేయాలి. మనకి కృష్ణ చైతన్యంలో చాలా మటుకు వాళ్ళు ఆవిర్భించిన దినాలు, అంతర్ధాన దినాలు మనకి వైష్ణవ క్యాలెండర్, మనకి ఇస్కాన్ క్యాలెండర్ లో ఆ నెంబర్ల దగ్గర ఆ రోజు ఏంటి అనేది ఉంటుంది కదా, అప్పుడు ఉపవాసం చేయాలి. మనకి ఎంత వీలైతే అంత. చాలా మంది నిర్జలు కూడా చేస్తారట. లేకపోతే కూడా ఏకాదశి ఏకాదశి నాడు తినచ్చు అనే పదార్థాలు ఇస్కాన్ వాళ్ళ గ్రూప్ లో చాలా ఉన్నాయి. మనం మామూలుగా బయట ఏకాదశులు చేసే వాళ్ళకి ఉప్పు పులుపు తినకూడదని, మజ్జిగ తినకూడదని అలా ఉంటుంది. రైస్ ఒకటే తినకూడదు, మిగతా పదార్థాలు తినచ్చు. చాతుర్మాసం వాళ్ళకు ఉండే నియమాలు కాకుండా మామూలు ఏకాదశులకు కూడా ఉప్పు తినకూడదని, తీపి తినాలని, చపాతీలు అవి కూడా ఉప్పు లేకుండా చేసుకుని తినడం అది చేస్తుంటారు. మరి గోధుమ రవ్వ ప్రసాదం చేసుకోవడం. కానీ అలా కాకుండా ఇస్కాన్ లో అయితే చాలా పదార్థాలు తినచ్చు అన్న పదార్థాలు ఉన్నాయి. ఓన్లీ గింజలు కాకుండా లిస్ట్ ఏదో ఉంటుంది. అలాగా అవి తిని ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయొచ్చు అనమాట. ఈ పద్ధతిని పాటించడం ద్వారా అతడు సమస్త భౌతిక కార్యాల నుండి పూర్తిగా విరక్తుడవుతాడు. ఇలా భగవద్భక్తి చేస్తూ భక్తుల సాధనలో, భక్తుల సాంగత్యంలో ఉంటూ, వాళ్ళు చెప్పినట్టు ఉంటూ, భగవంతుని సేవ చేసుకుంటూ ఆ భక్తిలో ముందరకెళ్ళడానికి ప్రయత్నిస్తే కనుకైతే ఈ భౌతిక ప్రపంచం యొక్క బంధాల నుండి విడిగా అవడానికి చాలా అవకాశం ఉంటుంది. బ్రహ్మజ్యోతిలో లేదా వివిధ రకాల బ్రహ్మానుభూతి భావనలో ఆ విధంగా నెలకొన్నవాడు గుణములలో భగవంతునితో సమానుడవుతాడు. ఇలా భగవద్భక్తి చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ బ్రహ్మజ్యోతిలో, నిరాకార వ్యాధుల బ్రహ్మజ్యోతిలో లేకపోతే బ్రహ్మానుభూతి భావనలో అలా అందులో నెలకొన్న వాళ్ళు భగవంతునితో సమానులే అవుతారు అని ఈ శ్లోకం మనకి వివరించింది. శ్రీమద్ భగవద్గీత ఉపనిషత్తు బ్రహ్మోధ్యాయం శ్రీకృష్ణ అర్జున సంవాదే చతుర్దశోధ్యాయ ప్రకృతి గుణములు. ఇది భగవద్గీతలోని ప్రకృతి గుణములు అనే 14వ అధ్యాయం భక్తి వేదాంత భాష్యం సమాప్తం. ఇంతో మనకి 14 అధ్యాయాలు పూర్తి చేసుకున్నట్టు. నెక్స్ట్ మనం 15వ అధ్యాయం గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాము. మనం ఈ మధ్యన ఎవరు వేరే విషయాలు ఎక్కువ చేసుకోవడానికి అవ్వట్లేదు. చిన్న కథ చెప్పేసి ఆపేస్తాను. ఇది మనం భగవంతుడు ఇప్పటి వరకు భగవంతుడు ఎలా ఉంటాడు, భగవంతుడి గురించి మనం ఏం చేయాలి, భగవంతుడికి ఎట్లా సేవ చేస్తే భక్తుల మొదలుకెళ్తాము, ఇవన్నీ అనుకుంటూ ఉంటాం కదా. ఇంకోటి ఏంటంటే, మనం ఏదైనా కోరుకుంటే కూడా ఆ కోరిక తీరకపోతే, చూసావా భగవంతుని ఎంత ప్రార్థించాను, ఎంత ధ్యానం చేశాను, ఎన్ని ఉపవాసాలు చేశాను, ఎన్ని యాగాలు చేశాను, లేకపోతే యాగాలు కాకపోతే ఏదో జపాలు చేశాను అనుకుంటూ ఉంటాం మనం. ఒకసారి ఏదో మంచి భౌతికంగా ఏదో కోరిక పెట్టుకుని భగవంతుడి సేవ చేసినప్పుడు అది తీర్చకపోతే కూడా దైవేచ్ఛ ఎలా ఉంటుంది అనే విషయం చిన్న కథలో నాకు మా మరదలు పంపించినట్టుంది. మీ దగ్గర మీ ఉంచడానికి ప్రయత్నిస్తాను. ఒక వీధులు ఊడ్చే వ్యక్తికి రోజు పని చేసి ఆ పని మీద విసుకొచ్చింది. మనం స్వీపర్ అంటాం కదా, రోడ్లు ఊడ్చేవాడు. ఊడ్చే చోట రోడ్డు పక్కన ఒక గుడి ఉంటే ఆ మెట్ల పైన కూర్చుని ప్రతిరోజు, ఓ దేవుడా, రోజు నువ్వు హాయిగా పూజలు అందుకుంటూ ఉంటావు, నా బతుకు చూడు ఎంత కష్టమో, ఒక్కరోజు నా పనిని నువ్వు చెయ్యి, నీ పని నేను చేస్తాను దేవుడితో మొరపెట్టుకునేవాడు. అక్కడ కూర్చున్నప్పుడల్లా ఊడ్చేసి అక్కడ కూర్చున్నప్పుడల్లా దేవునితో అలా చెప్తూ ఉండేవాట. నువ్వు అయితే రోజు అదే మాటలు మాట్లాడేవాడు భగవంతుడి దగ్గరకు వచ్చి. అయినా దేవుడు ఏమీ స్పందించలేదు. రోజు ఇలాగే అంటూ కొన్నాళ్ళకి విసుకుపోయి, నా పని చేయడం దేవుని వల్ల కూడా కాదు, అంత శక్తి ఆయనకు ఉంటే కనుక ఈ పాటికి ఎప్పుడో స్పందించేవాడని సవాలు విసిరాడు. భక్తులు సవాళ్ళు విసిరితే భగవంతుడు ఊరుకుంటాడా? నీకు చేయడం చేత కాదు, నేను ఇంత కష్టపడుతున్నాను, అక్కడ నుంచుని ఉంటావు, పూజలు ఎందుకుంటూ ఉంటావు, కూర్చుని ఉంటావు, కాబట్టి నీకు నేను చేసే పని నువ్వు చెయ్యలేవు, కాబట్టి నువ్వు నాకు సమాధానం చెప్పట్లేదు అన్నప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? దేవుడు కూడా ఇతని మాటలు విని రోజు వింటున్నాడు కదా, ఇంక సరే ఓ రోజు సరేనన్నట. నా పని నువ్వు చేయి, నీ పని నేను చేస్తా, కానీ ఒక్క షరతు పెట్టాడు భగవంతుడు. ఇది ఏంటంటే, ఆ పని ఆ రోజు తప్పుతోంది కదా, అంతే చాలు, నాకు విసుగొచ్చేసింది ఈ పని చేయడం, ఈ రోజు ఒక్కరోజు నేను ఈ పని చేయకపోతే చాలు, నువ్వే షరతు పెట్టినా నేను వింటానన్నట్ట. అంటే ఇప్పుడు షరతు ఏంటంటే, నీ ముందుకొచ్చిన భక్తులు ఎవరు ఏమన్నా
నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు, నోరు మెదపకూడదు. ఎందుకంటే మనకు మామూలుగా భగవంతుడు ఆ రూపంలో ఉన్నా కూడా మనం చాలా మంది భావన అది ఒక రాయి అనే భావనే ఉంటుంది కనుక ఆ రాయి మాట్లాడదు కదా. అందుకని అలాగ నువ్వు నా స్థానంలో నువ్వు ఉన్నా కూడా ఒకవేళ ఎవరైనా ఏం చెప్పినా కూడా నువ్వు అస్సలు స్పందించకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు అంటాడు. అంటే సరే అని అంత ఏముంది చక్కగా నుంచుంటాను కదా, పనేం చేయక్కలేదు కదా, నోరు మూసి కూర్చోవడం కదా, ఉంటాలే అన్నట్ట అని భక్తుడు ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాక తెల్లారేసరికి మనోడు దేవుడి స్థానంలో కూర్చున్నాడు. ఈ స్వీపర్ అన్న అబ్బాయి ఆ ఊడ్చేవాడు దేవుడి స్థానంలో కూర్చున్నాడు. కాసేపటి ఒక ధనిక భక్తుడు వచ్చాడు. ధనిక భక్తుడు వచ్చి, దేవుడా, నేను మరో కొత్త వ్యాపారం మొదలు పెడుతున్నాను, ఇబ్బడి ముబ్బడిగా లాభాల వర్షం కురిపించు అంటూ ముందుకు వంగి దండం పెట్టాడు. దాంతో ధనవంతుని ముందు జేబులోని పర్సు కింద పడిపోయింది. అతను చూడకుండా వెళ్ళిపోయాడు. భగవంతుడికి దండం పెడుతుంటే పర్సు ఈ ముందర జేబుల నుంచి పర్సు కింద పడిపోయింది. ముందర పడిన భగవంతుని దండం పెట్టుకునే దృష్టిలో అతను చూసుకోకుండా వెళ్ళిపోయాడు. ఈ మనిషి మనిషి దేవుడు మన మనిషి అక్కడ నుంచున్నాడు కదా, చూస్తున్నాడు కదా, అది మనం అనుకున్నట్ట ఒరే ఈ పర్సు వదిలేసి చూసుకోరా అని అందాం అనుకున్నట్ట. అయ్యో పర్సు పడిపోయింది చూసుకోరా, ఎందుకంటే అతను బీదవాడు కనుకే కదా ఆ స్వీపింగ్ వర్క్ చేస్తున్నాడు. ఆ డబ్బులు విలువ తెలుసు అతనికి, అతను డబ్బులు దొరకడమే కష్టం. అలాంటి అక్కడ పర్సు పడేసుకుని వెళ్ళిపోతే అయ్యో అతను పర్సు పోయింది అనే భావంలో ఉన్నాడు ఇతను. అందుకని చెప్దాం అనుకున్నాడు. కానీ భగవంతుడు పెట్టిన షరతు గుర్తుకొచ్చింది, అందుకని ఊరుకున్నట్ట. ఇంకా సేపటికి ఒక పేదవాడు వచ్చాడు. వచ్చి, దేవా, నా దగ్గర ₹1 మాత్రమే ఉంది, అది నీకు సమర్పించుకుంటున్నాను, దయచూడు తండ్రి అని మొరపెట్టుకున్నాడు. అంతేగాని నాకు ఇన్ని డబ్బులు అన్ని డబ్బులు నేను ఏదో వ్యాపారం చేస్తున్నాను అనే భావంలో అతను ప్రార్థించలేదు. నా దగ్గర ఉన్నదే ₹1, అది కూడా నీకు ఇచ్చేస్తున్నాను, నన్ను చూసుకో అన్నాడు. అన్నప్పుడు కళ్ళు తెరిచేసరికి డబ్బులతో నిండిన పర్సు కనిపించింది. ఇలా దయ చూపించేవా తండ్రి అని ఆ పర్సును తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ పర్సు తీసుకుని వెళ్ళాడు. అంటే నేను అడిగాను కాబట్టి నాకు డబ్బులు ఇచ్చావనే ఉద్దేశం భక్తుడా పేద తంది. ఒరే దొంగ, ఆ పర్సు నీది కాదురా అని అడుగుదాం అనుకున్నాడు మనవడు. ఇక్కడ నుంచున్నాడు కదా భగవంతు స్థానంలో. అయితే మళ్ళీ దేవుడి షరతు గుర్తుకొచ్చింది. అలాగో అలాగో ఊరుకున్నాడు. భగవంతుడు షరతు పెట్టాడు కదా, నేనేం చెప్పాలి. ఆ తర్వాత ఒక నావికుడు వచ్చాడు. ఆ నావికుడు వచ్చి ఏమంటున్నాడు, దేవుడా, రేపు సముద్ర ప్రయాణం ఉంది, నన్ను చల్లగా కాపాడు స్వామి అన్నాడు. అక్కడ అంటే రేపటి నుంచి నేను సముద్రంలోకి వెళ్ళాలి, సముద్రంలోకి వెళ్తే నెల 2 నెలలు 3 నెలలు ఎప్పుడు ఎన్నాళ్ళు పడుతుందో తెలియదు కదా, అందుకని నన్ను నన్ను చల్లగా చూడు, అందులో ఏ ఆపద రాకుండా అని మొక్కుకున్నాడు. అంతలోనే ధనిక భక్తుడు పోలీసులతో వచ్చాడు. బయటికి వెళ్ళేసరికి పర్సు పోయింది. ఆ పర్సు పోయింది చూసుకుని అంటే కొంచెం డబ్బులు ఉన్నప్పుడు కొంచెం అధికారం కూడా ఉంటుంది కదా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా పర్సు ఎక్కడ పడిపోయిందంటే వాడు వెతుకు గుడికి కూడా వచ్చానంటే గుడికి తీసుకొచ్చారు పోలీసులు. అతన్ని నా పర్సు అంతలో పోలీసులతో వచ్చాడు కదా, నా పర్సు ఈ గదిలోనే పోయింది, నా తర్వాత వచ్చింది ఇతడే కాబట్టి ఇతడే నా పర్సును తీసుకుని ఉంటాడు, పట్టుకోండి అన్నాడు. అతనికి ఇతనికి మధ్యలో ఎవరు వచ్చారనేది ఆ ధనవంతుడు ఇక్కడ లేడు కాబట్టి అతనికి తెలియదు. కానీ మళ్ళీ లోపలికి వచ్చేసరికి ఆ రూమ్ లో ఉన్నది నావికుడు కాబట్టి ఇతనే తీసుకుని ఉంటాడని అతను పట్టుకోమన్నట్టు. ధనవంతులు ఆజ్ఞ ఏంటి, మన పోలీసులకి కొంచెం డబ్బున్న వాళ్ళు ఏం చెప్పినా చేయాలనిపిస్తుంది కదా, లేకపోతే వాళ్ళని ఏం చేస్తారో అని భయం, వాళ్ళ డ్యూటీ మీద అంత గౌరవం ఉండదు. అప్పుడు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే ఆనాడు సహించలేకపోయాడు. ఈ అన్యాయాన్ని ఎలాగైనా ఆపాలనుకున్నాడు. దాంతో ఉండబట్టలేకపోయాడు. దేవుడు పెట్టిన షరతు మర్చిపోయాడు. వెంటనే, ఒరే ఆగండ్రా, ఈ నావికుడు నిర్దోషి, పర్సు తీసుకున్న అసలు వ్యక్తి ఇంకొకడు, వాడు పేదోడు పర్సును తీసుకెళ్లాడు అని అరిచేశాడు. దేవుడే చెప్తుంటే ఇంక సాక్ష్యాలు ఎందుకని నావికుడిని వదిలేసి పేదోడిని పట్టుకుని వెళ్ళిపోయారు పోలీసులు. సాయంత్రానికి వీధులు ఊడ్చేవాడు దేవుడి డ్యూటీ నుంచి దిగిపోయాడు. ఒక్కరోజే కదా, దేవుడు కూడా వీధులు ఊడ్చే డ్యూటీ నుంచి తన అసలు డ్యూటీకి వచ్చేసి, దేవుడా, ఇవాళ నేను ఎంత మంచి పని చేశానో తెలుసా, నేను ఒక నిర్దోషిని అరెస్ట్ కాకుండా కాపాడాను, ఒక దోషిని అరెస్ట్ చేయించాను అన్నాడు మనోడు పెద్ద తోపుల. నేనే పెద్ద ఘన కార్యం చేశాను అన్నట్టు. అంటే ఎంత పని చేశావు, నిన్ను అసలు స్పందించొద్దన్నానా, మాట్లాడొద్దన్నానా, ఎందుకు అలా చేసావు అన్నాడు దేవుడు నిష్ఠూరంగా. నా స్థానంలో కూర్చుని నువ్వు నేను చేయొద్దన్న పని చేసావు అని. అదేమిటి దేవుడా, మంచి పని చేసిన నువ్వు నన్ను మెచ్చుకుంటావు అనుకున్నాను అన్నాడు వీధిలో వచ్చేవాడు బాధగా. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ధనవంతుడు వ్యాపారంలో మోసాలు చేసిన మహాపాపాత్ముడు, వాడు అందరినీ దోచుకుంటాడు. వాడి డబ్బు కొంత దోపిడీకి అందితే భగవంతుడికి కొంచెమైనా పుణ్యం వస్తుందని నేనే ఇదంతా చేయించాను. వాడు అంత అన్యాయంగా సంపాదించేస్తుంటే అతను పాపం పెరిగిపోతుంది. అందుకని కనీసం ఇది ఎవరికైనా కొంచెం ధనమైనా ఎవరైనా తీసుకెళ్తే కనుకైతే ఆ డబ్బు తీసుకెళ్లిన వారు అతనికి పుణ్యం వస్తుందని నేనే అరేంజ్ చేశాను. అలాగే అలాగే ఆ పర్సు లో డబ్బులతో పేదాడి కష్టాలు కొన్నైనా తీరేవి. ఎందుకంటే పేదవాడు అతను నన్నేమో నాకేమన్నా చూసుకో అంటే ఈ డబ్బులు అతను దొరికితే అతని కష్టాలు కొన్ని తీరుతాయి కదా అని అనుకున్నాను. వాళ్ళు ఆ ఫ్యామిలీ కొన్నాళ్ళైనా
ఆకలి తప్పులు లేకుండా ఉంటాయి కదా, పోనీ డబ్బులు దొరుకుతాయని నేను అనుకున్నాను. ఇక నావికుడు తెల్లారితే సముద్రయానం చేయబోతున్నాడు. విధిలిఖితం ప్రకారం రేపు సముద్రంలో పెను తుఫాను వచ్చి వాడి పడవ మునిగిపోతుంది. మునిగిపోయే ప్రమాదం ఉంది. అదే నావికుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే సముద్రయానం ఆగిపోయేది. వాడితో పాటు ఇంకొందరు ప్రయాణికులు కూడా బతికిపోయేవారు. అతను కాకుండా అతనితో పాటు నావలో పనిచేసే ఓడలో పనిచేసే వాళ్ళందరూ కూడా బతికిపోయేవారు. ఇతను లేకపోతే, ఇతనే మెయిన్ కదా ఆ వ్యాపారి లేకపోతే ఓడ సముద్రంలోకి వెళ్ళదు. అందుకని ఈ నావికుడు కనుక అరెస్ట్ అయ్యి ఆ జైల్లో ఉండుంటే కనుకైతే ఓడ వెళ్ళేది కాదు. ఇతను మూలాన్ని మిగతా వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారు. ఇప్పుడు చూడు, పేదోడు జైల్లో ఉన్నాడు, వాడికి డబ్బు అందలేదు, వాడికి సుఖం రాలేదు, ఆ డబ్బు కష్టం పోలేదు. ధనికుడు పాపాలు చేస్తూనే ఉన్నాడు. వాడు అడవులు వాడు డబ్బు పోయింది కాబట్టి ఆ పాప కంటిన్యూస్ గా డబ్బు దొరికేసింది కాబట్టి మళ్ళీ ఆ పాపాలు చేస్తూనే ఉన్నాడు. నావికుడు చావబోతున్నాడు. నావికుడు నేను రక్షిద్దాం అనుకున్నాను, నా సంకల్పం వల్ల నువ్వు చేసిన పనుల వల్ల అతను రేపు చచ్చిపోతున్నాడు, చూసావా నువ్వు ఎంత చేసావో అని దేవుడు తన ప్రణాళిక గురించి ఆ మానవుడికి అతను ఏమంటారు స్వీపర్కి చెప్పాట. దేవుడి ప్రణాళిక ఏమిటో ఎవరికీ తెలియదు. కష్టంలా కనిపించేది వాస్తవానికి మేలు చేయొచ్చు. తప్పులా కనిపించేది నిజానికి ఒప్పే ఉండవచ్చు. ఆయన ఆలోచన లోతు, అవగాహన, ఎత్తు అందుకోవడం మానవ మాతృలకు సాధ్యం కాదు. అందుకే ఏది జరిగినా మన మంచికే అనుకుంటూ భారమంతా భగవంతునికి అప్పగించి ఆయన స్మరణలో ఉండాలి, అంతే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ భక్త వృంద. హరే కృష్ణ. హరే కృష్ణ నామాన్ని పదే పదే ప్రార్థిద్దాం. మనం ఇప్పుడు 11 సార్లు హరే కృష్ణ నామాన్ని చేసుకుని ఈ ఎపిసోడ్ ఇంతటితోటి ముగించుకుందాం. హరే కృష్ణ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరి బోల్ హరి బోల్, హరి హరి బోల్. నితాయ గౌర ప్రేమానందే హరి బోల్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మూకం కరోతి వాచాలం భంగం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. ఎప్పుడు చెప్తున్నట్లుగా ఇది నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా శ్రీకృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాల వారికి పాదాలకి మనస్ఫూర్తిగా అంకితం చేస్తూ మరి ఇంకొన్ని విషయాలతో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం 15వ అధ్యాయం పురుషోత్తమ యోగము, పురుషోత్తమ ప్రాప్తి యోగము. పురుషోత్తమ ప్రాప్తి యోగం అనేది మామూలు పేరైతే ప్రభుపాదుల వారు పెట్టింది పురుషోత్తమ యోగము. అందులో 20 శ్లోకాలే ఉంటాయి. మనకి ఇంపార్టెంట్ శ్లోకాలు ఏమున్నాయో చూసుకుని నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుకు ఇంకొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఎప్పుడు చెప్తున్నట్లుగా ఇందులో ఏమన్నా ఒకవేళ పొరపాటు ఏదన్నా ఉంటే నా అవగాహన లోపమే కానీ గురువులు చెప్పిన విషయంలో భేదం లేదు. అది నాకు చెప్పగలిగిన దాంట్లో మీకు ఒక విషయమేనా నచ్చితే కనుకైతే ఇది వింటే మిగతా మా ఫ్రెండ్స్ అంతా కూడా వింటే బాగుంటుంది అనిపిస్తే కనుకైతే మీకు నచ్చిన వాళ్ళకి, ఇది వింటే బాగుంటుంది అనుకున్న వాళ్ళకి ఇది షేర్ చేయండి. ఇది మనం హరే కృష్ణ మంత్రాన్ని అంతా ప్రపంచం నలుమూలలా వ్యాపించేలా చేద్దాము. అందులో మనం ఉడతా భక్తి, లేకపోతే సముద్రంలో నీటి బొట్టు, ఆవగింజలో 60 వంతు ఎలాగో అలాగా చిన్న పిసర మన తరఫు నుంచి కూడా మనం ప్రయత్నం చేద్దాము. నచ్చితే మీరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి ప్రయత్నించండి. హరే కృష్ణ. మళ్ళీ మరికొన్ని విషయాలతో మళ్ళీ ముందుంటాను. అంతవరకు సెలవు.